కంచుల టీవీ. నా పేరు తరుణి. KTV నిరంతర వార్తా ప్రవాహం. దేశవ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ వేకువ నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై తొలి రోజు దుర్గామాత అమ్మవారు బాల త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. రేపటి నుంచి ఉదయం 4 గంటలకే అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. అటు గ్రామాల్లోనూ దుర్గామాత విగ్రహాలను భక్తులు ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను అక్టోబర్ తొలి వారంలో షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. 2 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఈ ఎన్నికను బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎన్డీఏలో కీలకంగా ఉన్న అధికార జేడీయూకు బీజేపీ మద్దతు ఇస్తుంది. దానికి తగ్గట్టుగా ఇప్పటికీ నిధుల కేటాయింపులోనూ కేంద్రం బీహార్ కు పెద్దపీట వేస్తుంది. అటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా యాత్ర చేసి ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 24న విజయవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా తొలుత ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం పున్నమి ఘాట్ లో జరిగే విజయవాడ ఉత్సవంలో పాల్గొంటారని విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కార్యాలయంలో ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల సిపి రాధాకృష్ణను కలిసిన ఎంపీ విజయవాడ ఉత్సవకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేసిన నేపథ్యంలో ఆయన విజయవాడ పర్యటన ఖరారైంది. తెలంగాణలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ 2వ రోజున అటుకుల బతుకమ్మను గునుగు, తంగేడు, నందివర్ధనం, బంతి, చామంతి, గుమ్మడి, బీరపూలతో పేర్చి వాటిపై గౌరీదేవిని ప్రతిష్ఠించారు. అనంతరం అటుకులు, బెల్లం, చప్పిడి పప్పులను నైవేద్యంగా సమర్పించి వాటిని పిల్లలకు పంచిపెట్టారు. ఈ నైవేద్యం పిల్లలకు ఇష్టం కాబట్టే రాష్ట్రమంతా అటుకుల బతుకమ్మను తెలంగాణ ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ పండుగతోనే దేవి నవరాత్రులు కూడా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను అమలు చేసేందుకు ఈసీ సిద్ధమవుతుంది. ఈ నెల 30 లోపు గతంలో ప్రచురించిన ఓటరు జాబితాలలో సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు, సీఈఓలకు సమాచారం అందించింది. ఈ ప్రక్రియను అక్టోబర్, నవంబర్ లో ప్రారంభించే అవకాశం ఉందని సూత్రప్రాయంగా తెలిసింది. ఇప్పటికే బీహార్ లో ఎస్ఐఆర్ అమలు చేసింది. దీంతో అర్హుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. జీఎస్టీ స్లాబుల్లో కేంద్రం తెచ్చిన మార్పులతో పలు కంపెనీలు దిగొచ్చాయి. జీఎస్టీ స్లాబుల వారీగా తగ్గడంతో టీవీలు, కార్లు కంపెనీలు ధరలను భారీగా తగ్గించినట్లు ప్రకటించాయి. ఈ మార్పుతో పలు టీవీ కంపెనీలు 85,000 రూపాయల వరకు ధరలు తగ్గించాయి. తగ్గిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఎల్జీ కంపెనీ తమ టీవీ ధరలను 85,000 రూపాయల వరకు తగ్గించినట్లు తెలుపగా, సోనీ 70,000 రూపాయల వరకు, పానాసోనిక్ లోను మోడల్ను బట్టి 7,000 వరకు తగ్గించినట్లు వెల్లడించాయి. అలాగే 2 వీలర్స్ లో 18,000 వరకు తగ్గనున్నాయి. కార్ల ధరలను 4.48 లక్షల వరకు తగ్గించినట్లు ఆయా కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు అమల్లోకి వచ్చాయి. ఆయా ప్రభుత్వాలు అధికార ప్రకటన ప్రకారం సోమవారం నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. ఏపీలో 22 నుంచి అక్టోబర్ 2 వరకు, తెలంగాణలో అక్టోబర్ 3 వరకు సెలవులు ప్రకటించారు. అయితే నిన్న ఆదివారం కలిసి రావడంతో విద్యార్థులు ఎంజాయ్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ప్రముఖ సినీ నటి రాధిక శరత్ కుమార్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రాధిక తల్లి గీత అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గీత తమిళ చిత్ర సీమలో తన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన దివంగత నటుడు ఎంఆర్ రాధా భార్య. ఆమె మరణ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గీత అంత్యక్రియలను సోమవారం సాయంత్రం చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశాన వాటికలో నిర్వహించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. గీత మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా రాధిక కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తెలంగాణలోని పలు జిల్లాలో రానున్న 3 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షపాతం నమోదవ్వచ్చని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని పేర్కొంది. వీటితో పాటు నల్గొండ, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న విస్తారమైన వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మొదలైంది. సంకేతుల, జురాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుంచి అధిక మొత్తంలో వరద నీరు వస్తుండటంతో అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
సోమవారం ఉదయానికి ప్రాజెక్టులోకి 2,69,429 క్యూసెక్కుల మేర ఇన్ఫ్లో ఉండగా 3,48,492 క్యూసెక్కులుగా అవుట్ఫ్లో నమోదైంది. ప్రస్తుతం 207.41 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. తెలంగాణ సర్కార్ విద్యార్థుల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజీల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే నెలలో వీటిని కళాశాలలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రతి కాలేజీకి ఫ్రీ ఇంటర్నెట్, జూమ్ కనెక్షన్ సదుపాయం కల్పించనున్నారు. ఈ స్క్రీన్ల ద్వారా జేఈఈ, నీట్, ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు ఫిజిక్స్, వాలాఖాన్ అకాడమీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విశాఖలో ఆపరేషన్ లంగ్స్ 2.0 కొనసాగుతుంది. మొత్తం నాటు రోజులు 2,476 అక్రమాలను తొలగించారు. విమర్శలు, నిరసనలు ఎదురవుతున్నా లంగ్స్ ఆపరేషన్ మాత్రం ఆగడం లేదు. సెలవు దినం ఆదివారం ఒక్కరోజే 717 ఆక్రమణలు తొలగించినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఏ ప్రభాకర్ రావు తెలిపారు. ప్రధానంగా తగరపు వలస, మిథిలాపురి, కొమ్మాది, పెదగదిలి, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదంబ, దొండపర్తి, గాజువాక, వడ్లపూడి, నెహ్రూ చౌక, ప్రహ్లాదపురం తదితర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో ఆక్రమణలు తొలగించినట్లు పేర్కొన్నారు. జీవీఎంసీలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. విశాఖలో 2 రోజుల పాటు 28వ ఈ గవర్నర్స్ జాతీయ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో పీజీఆర్ఎస్ రద్దు చేస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కతన్ గార్గే వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆ సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో ముఖ్య అధికారుల కార్యాలయంలో అందుబాటులో ఉన్నారని గార్గ్ పేర్కొన్నారు. విశాఖ పోలీసులకు అరుదైన గౌరవం దక్కింది. రోడ్డు ప్రమాద బాధితులకు విశాఖ సిపి ఏర్పాటు చేసిన తక్షణ సహాయ కేంద్రంకు స్కోచ్ అవార్డు లభించింది. ఈ అవార్డును సెప్టెంబర్ 20న విశాఖ పోలీసులకు ప్రదానం చేసినట్లు విశాఖ సిపి శంకర్ బాక్షి ఓ ప్రకటనలో తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించడం పట్ల అవార్డు దక్కిందని సిపి బాక్షి పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ తొలి రోజు సోమవారం శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాల ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దుర్గమ్మను ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎన్టీఆర్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర్ బాబు తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అనిత మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజలందరికీ ఆమె దసరా శుభాకాంక్షలు తెలిపారు. అంగరంగ వైభవంగా అమ్మవారి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. మొత్తం 36 విభాగాల అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నారన్న అనిత 4,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఏడాది 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశామన్నారు. వీఐపీలకు ఇచ్చిన ప్రత్యేక స్లాట్ ఏర్పాటు చేశామని, ఆ సమయంలో వారు దర్శనం చేసుకుంటారని పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్ ఆపరేషన్ లంగ్స్ 2.0 పేరుతో విశాఖపట్నం జిల్లాలో ఉన్న పేదలు సామాన్యుల పొట్టకొట్టారని ఫుడ్ కోర్ట్ వ్యాపారస్తులు బొగ్గు శ్యాము ఆరోపించారు. విశాఖలో ఇంత అన్యాయం జరుగుతున్న ఒక్క వంశీకృష్ణ శ్రీనివాస్ తప్ప మిగతా ఏ ఒక్క ప్రజాప్రతినిధి నోరు విప్పలేదని విమర్శించారు. పేదల దుకాణాలు కూల్చిన జీవీఎంసీ కమిషనర్ ప్రతిపక్షానికి బలం చేకూరుస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఎంపీ భరత్ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది హోటళ్లు, వ్యాపారాలు బాగు చేయించుకునేందుకు ఫుడ్ కోర్ట్ ను కొట్టేయించారని ప్రతిపక్షాలు విమర్శించిన మాటలను శ్రీను గుర్తు చేశారు. విశాఖ ప్రజలు 5 లక్షల మెజారిటీ ఇచ్చారు. ఇప్పటికైనా పేదల తరపున మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్ని అయినా చేయవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో 28వ ఈ గవర్నర్స్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిటల్ ఏపీ సంచికను ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ సరైన సమయంలో సరైన నాయకుడిగా ప్రధాని మోడీ వచ్చారని, ప్రజలకు మేలు జరిగే నూతన సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. సాంకేతికతకు అనుగుణంగా మనం మారాల్సిన అవసరం ఉందని సూచించిన సీఎం ఇవాళ ప్రజలకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి వచ్చాయన్నారు. ఐటీ రంగంలో భారతీయులకు చాలా నైపుణ్యం ఉందని, నాలెడ్జ్ ఎకనామిక్ ఆనాడు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే హైదరాబాద్ కు మేలు జరిగిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రముఖంగా మారిందన్న చంద్రబాబు, ప్రపంచంలో ఐటీ రంగంలో ఎక్కడ చూసినా భారతీయులే ఉన్నారన్నారు. ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయుల్లో దాదాపు 30% ఏపీ వారున్నారని గుర్తు చేశారు. విశాఖకు టీసీఎస్, గూగుల్ లాంటి సంస్థలు వచ్చాయన్నారు. భక్తుల కొంగు బంగారమైన విజయవాడ కనకదుర్గమ్మకు 12 రకాల మంగళ సూత్రాలున్నాయి. వీటిని దసరా సహా ఇతర ఉత్సవాల సమయంలో అలంకరిస్తుంటారు. అమ్మవారి మూల విరాట్ తో పాటు కళ్యాణమూర్తులకు వీటిని అలంకరించి వేడుకలు నిర్వహిస్తుంటారు. ఉత్సవాల సమయంలో మాత్రమే వీటిని బయటకు తీసి మిగతా సమయాల్లో బ్యాంకు లాకర్లో భద్రపరుస్తారు. తాజాగా దసరా వేళ దుర్గమ్మ 11 రోజుల్లో 11 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఒక్కో అలంకారాన్ని బట్టి ఆభరణాలతో పాటు ఈ మంగళ సూత్రాలను ధరింపచేస్తారు. విశాఖలో నిర్వహిస్తున్న 28వ జాతీయ ఈ గవర్నర్స్ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వాయు మార్గం ద్వారా సోమవారం ఉదయం
నగరానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్థానిక నేతలు, అధికారులు ఘన స్వాగతం లభించింది. ఉదయం 9:45 గంటలకు హెలికాప్టర్ ద్వారా బీచ్ రోడ్ లో గల కోస్టల్ బ్యాటరీ వద్ద హెలీప్యాడ్ చేరుకున్న సీఎం కు ఎంపీలు శ్రీభరత్, సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకాబ్రత్ బాగ్చి, విశాఖపట్నం రేంజ్ DIG గోపీనాథ్ జెట్టి, GVMC కమిషనర్ కేతన్ గార్గ్, VMRDA కమిషనర్ కె విశ్వనాథన్ తో పాటు పలువురు పుష్పగుచ్చాలిచ్చి ఘన స్వాగతం పలికారు. పేదల కడుపుల కొడుతున్న కూటమి ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని, ఒక్క క్షణం కూడా పాలన చేసే అధికారం లేదని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. ఫుడ్ కోర్ట్ బాధితులతో కలిసి LIC బిల్డింగ్ వద్ద నుంచి ప్లకార్డులతో GVMC వరకు ర్యాలీగా వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఫుడ్ కోర్ట్ పెట్టిన ఆవరణలోనే బాధిత దుకాణదారులు వైసీపీ కార్యకర్తలతో కలిసి బైఠాయించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ, మీకిచ్చిన ఐడెంటిటీ కార్డుల ప్రకారం తిరిగి షాపులు ఇప్పిస్తానని, తగినంత నష్టపరిహారం ఇప్పిస్తానని ప్రభుత్వం అధికారులు చట్టం తెలుసుకుని పనిచేయాలని విమర్శించారు. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు సోమవారం అమ్మవారిని 108 బంగారు పుష్పాలతో అర్చకుల పండితులు అలంకరించారు. అమ్మవారు స్వర్ణ కవచ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశాఖకు చెందిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు 45 రూపాయలు రుసుము చెల్లించి స్వర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు. తొలి రోజు అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం అమ్మవారు ఆదిలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దసరా సందర్భంగా విజయవాడ ప్రజలకు, భక్తులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ SP రాజశేఖర్ బాబు తెలిపారు. సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు ఈ మళ్లింపులు ఉంటాయన్నారు. హైదరాబాద్ వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లేవారు నల్లగుంట వద్ద నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా చిన్న ఆవుటపల్లి హనుమాన్ జంక్షన్ వైపు వెళ్లాలన్నారు. హైదరాబాద్ వైపు నుంచి మచిలీపట్నం వైపు వెళ్లే వాహనాలు నల్లగుంట దగ్గర వెస్ట్ బైపాస్ ఎక్కి చిన్న కేసరిపల్లి మీదుగా వెళ్లాలన్నారు. హైదరాబాద్ వైపు నుంచి గుంటూరు, చెన్నై వైపునకు నార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికోడి, పిడుగురాళ్ల, అద్దంకి, మెదరమెట్ల మీదుగా రాకపోకలు సాగించాలి. చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్లేవారు ఒంగోలు, చీరాల, బాపట్ల, రేపల్లి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించాలన్నారు. పిఠాపురం పాదరేయ క్షేత్రంలో ఏటా దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఆలయంలోని రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక అలంకరణ చేస్తారు. ఇక్కడి 10వ శక్తి పీఠం పురోహోతిక అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అమ్మవార్లకు చేసే 11 అలంకరణలకు చీరలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అమ్మవార్ల అలంకరణకు 22 చీరలు పంపించారు. వాటిని ఇప్పటికే అర్చకులకు ఏమో జగన్మోహన్ శ్రీనివాస్ అందజేశారు. దసరా ఉత్సవాల్లో పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజున ఆలయ సందర్శనతో స్వామి అమ్మవార్లను దర్శించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. విశాఖ డైరీ అవినీతి అవకతవకలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ సమావేశాల 4వ రోజున విశాఖ డైరీ అవకతవకలపై వచ్చిన చర్చ నేపథ్యంలో డైరీ అవకతవకలపై సభా సంఘం నివేదికను సంఘం చైర్మన్ అభ్యర్థన మేరకు శాసనసభ నియమావళి 220 నిబంధన ప్రకారం మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కాగా 2019-2024 మధ్య ఆప్కాబ్, DCCB, PACN మే 5న ఏర్పాటు చేసిన ప్రత్యేక సభా సంఘాన్ని తిరిగి పునర్వ్యవస్థీకరించినట్లు స్పీకర్ వెల్లడించారు. గోంగూర డేటా సెంటర్ కు త్వరితగతిన భూసేకరణ చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. విశాఖ వచ్చిన సీఎం కు ఎమ్మెల్యే గంటా, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ లు స్వాగతం పలుకుతూ డేటా సెంటర్ భూముల గురించి చర్చించారు. భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని, అదనపు పరిహారం చెల్లిస్తే త్వరితగతిన భూసేకరణ పనులు పూర్తవుతాయన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని EVM గోదాములను రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాంకు వేసిన సీళ్లు, లాగ్ బుక్, CC కెమెరాలు తదితరాలను ఆయన పరిశీలించారు. EVMల భద్రతా విషయంలో రాజీ పడవద్దని, పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, JC అశుతోష్ శ్రీవాస్తవ్, DRO కాజావాలి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో సోమవారం తీవ్ర కలకలం రేగింది. ఒక ప్రయాణికుడు గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో కాక్పిట్ డోర్ ను తెరిచేందుకు ప్రయత్నించడంతో తోటి ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హైజాక్ చేసే ప్రయత్నం ఏమోనని అప్రమత్తమైన పైలట్
విమాన సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అయితే విచారణలో తాను తొలిసారి విమానంలో ప్రయాణించడంతో డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. విజయనగరంలో చారిత్రక కట్టడం 3 లాంతర్లకు నగరపాలక సంస్థ సౌభాగులు అద్దుతోంది. స్తంభానికి 4 వైపులా జిల్లా ప్రముఖుల చిత్రాలను ఏర్పాటు చేస్తుంది. వయలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు, సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి, సుప్రసిద్ధి సినీ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు, మహాకవులు గురుజాడ అప్పారావు, ఆరుద్ర, సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత చాగంటి సోమయాజులు, హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు, మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు, గానకోకిల పి సుశీల, కళా ప్రపూర్ణ కుమ్మరి మాస్టరు, సుప్రసిద్ధ బుర్రకథ కళాకారుడు దారా అప్పల నారాయణ, కళా ప్రపూర్ణ సంపత్ కుమార్, కళారత్న వంగపండు ప్రసాదరావు తదితరుల చిత్రాలు కాంతులీనుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రముఖుల చిత్రాలను సేకరించి ఇలా ఏర్పాటు చేసినట్లు కమిషనర్ పి నల్లనయ్య తెలిపారు.